పామరి నియోజకవర్గంలో 600 పైగా బంగారు కుటుంబాలకి అండగా ఉంటున్నాము. ఆ దీపం ఆరిపోయే పరిస్థితుల్లో వెలుగు నింపే ఒక సంజీవినియే ఈ P4. ఈ P4 ఒక ప్రాణాన్ని కాపాడింది. అర్ధరాత్రి 1 గంటకి నాకు ఫోన్ కాల్ వచ్చింది. బాగా బాధలో ఉండి దుఃఖ సాగరంలో ఉండి ఏడుస్తూ ఆ వ్యక్తి పేరు చెప్పలేని పరిస్థితి. నేను ఎంత చెబుతున్నా వినట్లా. నాకు ఉదయం వరకు సమయం ఇవ్వు, నీ కష్టం ఏమైనా కానీ నేను బాధ్యత తీసుకుంటా, దయచేసి నువ్వు అనుకున్న ఆ విషం తాగే ప్రయత్నం ఆపేసాయి, నీ కుటుంబం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, పార్టీ కోసం నిలబడ్డావు, అన్నిటికీ మించి నీ ఊరిలో కూడా నీకు ఒక గౌరవం ఉండాలి, నీ సమస్య ఏదైనా నేను పరిష్కరిస్తానని మొత్తానికి ఒక 20 నిమిషాల చర్చ తర్వాత ఫోన్ కాల్ ద్వారా ఆగాడు. ఉదయం నా కార్యాలయానికి వస్తా అన్నాడు, వచ్చాడు. వచ్చి కూడా లోపలికి రాకుండా నేను వచ్చాను, వెళ్ళిపోతున్నా, చనిపోతున్నా అని మళ్ళీ ఫోన్ చేశాడు 11 గంటలకి. నీకోసం ఎదురు చూస్తున్నా, అందరూ జనం ఉన్నారు, నేను లోపలికి రానన్నాడు. ఎవరూ లేని సమయం నేను చెప్తాను, నువ్వు రా, నేను అందరిని పంపిస్తా అని ఆ కుర్రాడు లోపల పిలుచుకోవటం జరిగింది. హౌసింగ్ లోన్ తీసుకున్నాడు ప్రైవేట్గా ఓ ఫైనాన్స్ కంపెనీ దగ్గర. దాదాపుగా 8 నెలల కిస్తీలు కట్టట్లేదు. నిన్నే వచ్చి సంతకాలు పెట్టించుకెళ్ళారు. వృద్ధ తల్లిదండ్రులు, 2 ఆడపిల్లలు, కుటుంబం, ఏదో పని చేసుకు బతుకుతున్నాడు. సమయం ఏమన్నాడు, 8 నెలలుగా నువ్వు కిస్తీ కట్టలేదు కాబట్టి నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేస్తున్నావు, నీ ఇల్లు జప్తు చేస్తున్నావు, సీజ్ చేసేసాం, ఎల్లుండి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అని చెప్పారు. సరిగ్గా అదే రోజు నా దగ్గరికి 11:30కి వచ్చాడు. 1 గంటకి అధికారులు వస్తున్నారు. నేను ఒక ఎన్ఆర్ఐని, ఇక ఆ ఊరిలో ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఆ లోన్ డబ్బులు చెల్లియటానికి వాళ్ళు ముందుకొచ్చారు. తద్వారా P4 ద్వారా డబ్బులు అందించాం. ఈరోజు ఆ కుటుంబం సంతోషంగా ఉంది. ఇది P4 ప్రాణం నిలబెట్టిందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ.